పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగం చేశారు. ఇంటి పని వాళ్లను విచారిస్తున్నారు. అలాగే సెక్యూరిటీతో పాటు మిగతా వారిని కూడా రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావును సొంత మనవడే హత్య చేశాడు. కంపెనీలో తనకు డైరెక్టర్ పోస్టు కావాలని కీర్తితేజ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన కీర్తితేజకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో 73 సార్లు కత్తితో పొడిచి తాత జనార్దన్ రావును చంపేశాడు. ఇటీవల కంపెనీలో మరో మనవడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇంటి పని వాళ్లను విచారిస్తున్నారు. అలాగే సెక్యూరిటీతో పాటు మిగతా వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తుంది. పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వెల్జన్ కంపెనీ సంబంధించిన అధినేత వీసీ జనార్దన్ హత్య కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ గారు ఉన్నారు. సార్, యొక్క హత్యకు సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? అయితే ఆ మనవడే హత్య చేశాడు, దాని వెనుక సంబంధించి ముఖ్య కారణాలు ఏమున్నాయి? ఇది ఫస్ట్ 6వ తారీఖున ఈవినింగ్ అరౌండ్ 11 o'clockకి పోలీస్కి డైల్ 100 కంప్లైంట్ వచ్చింది. ఆ డైల్ 100 కంప్లైంట్లో ఇక్కడికి అంటే కత్తిపోట్లకి గురయ్యారు ఒక వ్యక్తి అని చెప్పి బేగంపేట నియర్ భీమా జ్యువెలర్స్ అంటే దాని మీద మా సిబ్బంది అక్కడికి వెళ్ళినప్పుడు ఈ జనార్దన్ రావు గారు అనే అతను రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. అది వాళ్ళ డాటర్ సరోజినీ దేవి గారు కూడా, ఆమెకు కూడా ఇంజరీస్ అయి ఉన్నాయి. వెంటనే ఆమెని చికిత్స నిమిత్తం దగ్గరలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. 108 సిబ్బంది కూడా అప్పటికి వచ్చారు. దాని తర్వాత ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే వాళ్ళ కొడుకు కంప్లైంట్ ఇచ్చాడు. జనార్దన్ రావు గారి కొడుకు శ్రీనివాస్ గారు కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో కీర్తితేజ అని చెప్పి వీళ్ళ మనవడు, జనార్దన్ రావు గారి మనవడు హత్య చేసినట్లు, కత్తితో పొడిచి హత్య చేసినట్లు చెప్పారు. దాని మీద మేము దర్యాప్తు చేసి పోస్ట్ మార్టం చేయించి డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేశాం. అంటే ముందుగానే కత్తి తెచ్చుకున్నాడా, లేకపోతే దీనికి సంబంధించి పథకం ప్రకారం యొక్క హత్య చేశాడా సార్? కత్తి తెచ్చుకున్నాడు. అయితే ఒక సంచిలో పెట్టి తెచ్చుకున్నట్లు ఉన్నది. అది కత్తి కూడా రికవరీ చేశాం మేము. అంటే మొత్తం ఎన్ని కత్తిపోట్లు పడ్డాయి సార్? 73 కత్తిపోట్లు అంటున్నారు. దానికి సంబంధించి అంటే మల్టిపుల్ ఇంజరీస్ అయితే ఉన్నాయి. అంటే కౌంట్ చేయడానికి దానికి మనకి అంతా ఇది చేయలేము. డాక్టర్స్ అది చేస్తారు. అంటే ఇందులో పూర్తిగా ఆస్తి తగాదాలా, లేకపోతే ఇంకా కుటుంబ సంబంధించిన తగాదాలు ఏమన్నా? అంటే ఆస్తి తగాదాలు కూడా ఉన్నట్లు ఇప్పుడు ప్రాథమిక విచారణలో అయితే తేలింది. అది కాకుండా కొంచెం ఏదో ఇతను నన్ను విచక్షణతో చూస్తున్నారు అనే ఒక అభిప్రాయం ఆయనలో ఏర్పడింది. దానికి హత్య చేయడానికి అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చినట్లుగా దీనికి సంబంధించి అంటున్నారు. దానిపైన లేదంటే మేము ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మేము చేసిన ఇన్వెస్టిగేషన్ వరకు ఇది. ఇంకా ఫర్దర్ మేము దర్యాప్తులో ఏముందో అది నిజాలు బయటకు వస్తాయి. అది ఇప్పటికీ సాక్షులు విచారించిన నేపథ్యంలో అక్కడ వారు ఏం చెప్తున్నారు సార్? అంటే అక్కడ హత్య అయితే జరిగింది. అతను కత్తితోటి పొడిచిన మాట వాస్తవం. ఎందుకంటే తల్లే ఐ విట్నెస్, ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె కూడా ఇంజరీస్ అయ్యి హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ పొందుతుంది. 4 కోట్ల రూపాయలు కూడా దీనికి సంబంధించి అతని షేర్స్ని తిరిగి కంపెనీకి మళ్లించారని చెప్పి కూడా అంటున్నది. అది ఇంకా మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అదంతా చూస్తే తప్ప మేము నిర్ధారణ చేయలేము. అది ఓవరాల్గా దీనికి సంబంధించి చూస్తే ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా, లేకపోతే కీర్తి తేజ ఒకటే ప్రమేయం ఉందా సార్?
అంటే ప్రస్తుతానికి ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం అతని యొక్క పాత్ర బయటపడింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మొత్తానికి చూస్తే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసులు చేస్తున్నారు. కీర్తితేజ ముందుగానే యొక్క కత్తి కూడా కొనుగోలు చేసి ఇక్కడికి వీసీ జనార్దన్ రావు ఇంటికి కూడా తీసుకొచ్చినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా మాత్రం ఇంకా రవితేజను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.